ఏమబ్బి అందరూ మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు సార్ గారు. ఇప్పుడు మనం రోజు చాట్ చేసేవాడు అకౌంట్ ని హోమ్ స్క్రీన్ లో షార్ట్ కట్ గా పెట్టుకోవచ్చబ్బి. అది ఎట్టాగంటే ఈ అకౌంట్ ని క్లిక్ చేయాలా, ఇక్కడ 3 డాట్ బటన్ క్లిక్ చేసి మోర్ లో యాడ్ షార్ట్ కట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలబ్బి. క్లిక్ చేస్తే ఓకే చెప్పేస్తే అయిపోయిలే. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ లో చెక్ చేస్తాం. ఇదిగో అబ్బి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇదిగో అబ్బి ఈ షార్ట్ కట్ ని మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాడి అకౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరి చాట్ నైనా వేరే వాళ్ళకి పంపాలనుకుంటే ఆ ఎవరి చాట్ పంపాలనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేసి తర్వాత ఈ 3 డాట్ బటన్ లో ఇక్కడ మోర్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చాట్ అని దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి దేని ద్వారా పంపాలో అడుగుద్ది. వాట్సాప్ ద్వారా పంపొచ్చు, ఇక మిగతా దేని ద్వారా పంపొచ్చు. ఇప్పుడు మనకి నచ్చిన ఫోటోని కానీ వీడియోని కానీ సపరేట్గా స్టార్ చేసి చూసుకోవచ్చు చెప్పి. ఇదిగో మనకి ఈ ఫోటో ఈ వీడియో ఈ రెండు నచ్చినాయి. ముందు ఇవి రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలబ్బి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ స్టార్ సింబల్ కొట్టాలా, అంతేనబ్బి. అవి రెండు స్టార్ అయిపోయాయి. ఇప్పుడు చెక్ చూద్దాం. ఇక్కడ 3 డాట్స్ లో క్లిక్ చేస్తే స్టార్ అండ్ మెసేజ్ దాన్ని కొడితే అక్కడ ఉంటాయబ్బి. ఇలా ఎన్ని మెసేజ్లైనా ఎవరి మెసేజ్లైనా చేసుకోవచ్చు అబ్బి. ఇప్పుడు వాట్సాప్ లో మనం ఏ మెసేజ్నైనా సెండ్ చేయాలంటే ఇక్కడ ఉండే సెండ్ బటన్ నొత్తాలి. ఇప్పుడు ఈ మెసేజ్ ని సెండ్ చేయాలంటే ఈ సెండ్ బటన్ నొత్తే పోయింది. ఇప్పుడు ఇదే మెసేజ్ ని సెండ్ బటన్ కాకుండా ఎంటర్ బటన్ తో ఎలా సెండ్ చేయొచ్చో చూద్దాం అబ్బి. అది చేయాలంటే ఇక్కడ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ లో చాట్ లో ఎంటర్ ఈ సెండ్ అనే ఆప్షన్ ని ఓకే చేయాలబ్బి. అంతే. ఓకే చేస్తే మనం ఇప్పుడు ఇదే మెసేజ్ ని సెండ్ బటన్ తో కాకుండా ఎంటర్ బటన్ తో సెండ్ చేయొచ్చు అబ్బి. ఇదో సెండ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా మన లైవ్ లొకేషన్ పంపాలంటే ఇక్కడుండే ఈ పిన్ సింబల్ క్లిక్ చేసి లొకేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి షేర్ లైవ్ లొకేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాక సెండ్ కొట్టాలబ్బి. సెండ్ కొడితే మన లైవ్ లొకేషన్ వెళ్ళిపోయింది.